బ్యాక్ టు అవర్ మినీ షాట్. మా బొడ్డోడు చూడండి ఇక్కడ, ఒరే నేను మా ఫేస్ అంటే నా మాట వినకుండా వేసేస్తానని రెడీ అయిపోతున్నాడు. ఈ వర్షానికి పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తారో కానీ మా యువాన్స్ మాత్రం ఫుల్ కోల్డ్ ఇంకా కాఫ్ అయిపోయింది అనమాట పాపం. ఇదిగోండి మా బొడ్డోడికి అయితే స్వీట్ పొటాటో ఇచ్చానమాట, అదే తింటున్నాడు. తిను, నోట్లో పెట్టుకో, తినమ్మా, నోట్లో పెట్టుకో. వెరీ గుడ్ చిన్నమ్మా. దీపం అయితే పెట్టానమాట. అండి ఇవైతే మా ఇంటి ముందు ఉండే చెట్లు అనమాట. ఇదైతే మందార చెట్టు, ముద్దు మందారం అన్నమాట. ఎరుపు కలర్లో పూస్తుంది, ఎంత బాగా పూస్తుందో. మళ్ళీ ముద్దు మందారంలోనే జామ చెట్టు కూడా వచ్చేసింది. ఇదిగోండి ఎంత పొడుగైంది చూడండి. ఇదైతే జామ చెట్టు, ఆల్రెడీ ఒక ఉన్నాయన్నమాట కాయలు అయితే. అదిగోండి. నెక్స్ట్ ఇవైతే వైట్ ఫ్లవర్స్ చెట్టు అనమాట. ఇదిగోండి గులాబీ పూలాగా తెల్లగా పూస్తుంది. ఇవైతే మా ఇంటి ముందు ఉండే చెట్లు అనమాట. ఎందుకో చూపించాలనిపించి చూపించాను. నెక్స్ట్ ముందున్న చెట్లు అనమాట. గడ్డి అయితే ఎలా మొలుస్తుంది, అలా మొలుస్తుంది. ఈ వర్షాకాలం అయితే ఇష్టం వచ్చినట్టు చెట్లు పెరుగుతూనే ఉంటాయి, మనమే కొంచెం కట్ చేస్తూ ఉండాలి. అండి కొంచెం బయటకు వెళ్ళి వస్తేటికి ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ ఏకం ఎక్కిపోయాడు అనమాట. అది వెనక్కి పడిపోతే ఏం చేస్తాడు మరి సారు? యువాన్స్ ఏమున్నాయి ఏంటి అని సెర్చ్ చేస్తున్నాడు. యువాన్స్ ఇటు చూడు, ఏమంటానని ముందు జాగ్రత్తగానే ఏడిసేస్తున్నాడు. మరీ తెలివితేటలు ఎక్కువైపోయింది వీడికి. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, బట్ ఎన్ని వర్షాలు పడ్డా ఏదైనా సరే ఎవరి పని వాళ్ళది. స్కూల్ బస్సులు వస్తూనే ఉన్నాయి, పాపం కంపెనీ వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, జాబ్ డ్యూటీస్ చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఏది వచ్చినా ఏం చేసినా మన బిజీ లైఫ్ అయితే ఆగదు కదా. ఏం చేసావురా? 2 మిర్చి పడేసి అయ్యో అంటున్నావు నువ్వే. మంచిది, ఇప్పుడు నీకేమనాలి నేను? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ గైస్.